నేను సింపుల్ గా అవగాహన కోసం కొన్ని సంగతులు పరిశుద్ధాత్మ గురించి గ్రంథం ఏం తెలియజేస్తుంది అన్నది మీకు తెలియజేస్తాను. గ్రంథం నుంచి గ్రీకు వర్డ్ న్యూమా అనే పదం, న్యూమా అంటే గాలి, అదృశ్యమైన, కంటికి కనిపించని. న్యూమా అంటే దాని అర్థం గాలి వంటిది, కంటికి కనిపించని, అదృశ్యమైన. ఒకసారి మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ గురించి ఆయన అదృశ్యమైన లేక ఆయన కంటికి కనపడడు అనే విషయాన్ని మనకి తెలియజేస్తారండి. అక్కడ ఆ సమాచారం గురించి నేను ఆ వాక్యాన్ని కోట్ చేస్తాను, తర్వాత దాన్ని మీకు వివరిస్తాను. 16 చదవండి. నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను ఆయన మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. అక్కడ మీకు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ గురించి అక్కడ ఉన్న శిష్యులకు తెలియజేస్తూ ఏం మాట్లాడాడంటే ఆయన కంటికి న్యూమా అనే అర్థం, దాని కంటికి కనిపించు. ఆయన అదృశ్యుడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో అదృశ్యుడు 4వ అధ్యాయం 18వ వచనం అండి. క్షణమాత్రముండు 18 చదివండి డైరెక్ట్ గా. 4:18 సార్. క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏంటంటే అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. అదొందండి. దృశ్యమైన అంటే కంటికి కనపడినవి, అంటే అదృశ్యమైనవి అంటే న్యూమా అనే మాటకి అదృశ్యమైనవి. మీకు ఆ మాట యొక్క పదం చూపిస్తున్నాను అక్కడ అంతేగాని నేను అక్కడ భావాన్ని మీకు తెలియజేస్తలేదు. అక్కడ ప్రస్తుతానికి న్యూమా అంటే కంటికి కనబడని అదృశ్యమైన గాలి. ఆ వర్డ్ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 3వ అధ్యాయంలో మాట్లాడతారు. ఆయన అర్థమైంది. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం. ఆరో వచనమండి. శరీర మూలము జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. అక్కడ గ్రీకు పదంలో వాయువు అంటే వాయువు కాదు, గాలి అనే తర్జుమా అక్కడ ఆత్మ అయి ఉన్న దగ్గర గాలి అని తర్జుమా చేయబడిందండి. అంటే పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడంటే కంటికి కనపడిన వాడుగా, అదృశ్యుడుగా, అర్థమవుతుందమ్మా, మానవ నేత్రాలకు కనపడిన వాడు, అదృశ్యుడుగా ఉన్నవాడు. అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు అదృశ్యమైన వాడు అన్నది మీకు నేను చూపించడం జరిగింది. పరిశుద్ధాత్ముడు నిత్యుడు. పరిశుద్ధాత్ముడు ఎవరండి? నిత్యుడు, అదృశ్యమైన వాడు. అదొందండి. కంటికి కనపడిన వాడు నిత్యుడై ఉన్నాడు. ఏమైనాడమ్మా? నిత్యుడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 9:14లో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో శుద్ధీకరించబడుతుంది. అంటే అక్కడ నిత్యుడగా ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు, అంటే పరిశుద్ధాత్ముడు నిత్యుడు అనే విషయం అక్కడ మనకి గ్రంథం తెలియజేస్తుంది.
ఆయన పరలోకవాసి. ఎవరండి? పరిశుద్ధాత్ముడు ఎవరు? పరలోకవాసి. మొదటి పేతురు పత్రిక 1:12 ఆయన పరలోకవాసి. ఆయన పరలోకవాసి. పరలోకం నుండి ఉమ్, పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా ఉమ్, మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై ఉమ్, తమ కొరకు కాదు గాని ఉమ్. మీ కొరకే తమ పరిచర్య చేసిదని సంగతి వారికి బయలు పరచబడెను. పరిశుద్ధాత్మ ద్వారా సంగతులు తెలియజేయబడ్డాయని. ఆయన ఎవరంటే పరలోకవాసి. పరిశుద్ధాత్ముడు ఎవరండి? పరలోకవాసి. ఆయన ఒక వ్యక్తిత్వం కలిగిన వాడిగా మనకు ఆయన అంటే ఆయన ఒక వ్యక్తిగా మనకి పరిచయం చేయబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల్లో గాని అపోస్తుల యొక్క బోధలో గాని పరిశుద్ధాత్ముడు ఎలాగా మనకి పరిచయం చేయబడ్డాడు అంటే ఆయన అంటే ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అదోనండి, ఆయన అంటే ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన కార్యాలు ఉన్నాయి కదా, ఆయన ఆయన ఏ కార్యాలు చేస్తారో అప్పుడు మీకు ఆయన ఒక వ్యక్తిగా దైవ కార్యక్రమాల్లో ఎలాగా దేవుని సంకల్ప ప్రకారం పాలువారై ఉన్నాడు అని నేను మీకు వివరిస్తా ఉంటాను. కాబట్టి ఇక్కడ ఆయన నిత్యుడు పరలోకవాసి. అదోనండి పరిశుద్ధాత్ముడు. ఆయన నిత్యుడు పరలోకవాసి. ఆయన పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని ఆయన ఎలాగా ఆయన పిలువబడ్డాడంటే అదోనండి. పాత నిబంధనలో యెహోవా ఆత్మ కింద సింపుల్ గా చెప్పుకొస్తాను మీకు. ఏదైనా మనం దేవుని చిత్తమైతే కుటుంబ కూడుకులు, ఏదైనా లోకంలో అన్యజనుల పండుగలు వచ్చినప్పుడు కుటుంబ కూడుకులు పెట్టుకుంటాం చూసారా, అవి ఒక రోజు మొత్తం పెట్టుకుంటాం కదా. ఆ రోజు మొత్తంలో ఏం చేస్తామంటే ఒక 2-3 రోజులు ఆ సంగతులన్నీ సవివరంగా వివరించుకోవచ్చు అన్నమాట. ఇలాంటి అరగంట ప్రసంగాలు ఏంటంటే తొందరగా ప్రసంగం వెళ్తే జస్ట్ అవగాహన చెప్పబడతా ఉంటది. కుటుంబ సహవాస కూడుకులు పెట్టుకున్నాం అనుకోండి ఆత్మీయంగా ఎదగడానికి, ఆ సంగతులన్నీ సవివరంగా అన్నమాట. రక్షణ గురించి వివరించవచ్చు, దేవుని గురించి సవివరంగా వివరించవచ్చు, యేసుప్రభు గురించి. అలాగా ఒక రోజాస్తమానం నేర్చుకుంటే ఆ సంగతులు బైబిల్లో మొత్తం విషయాలు చాలా సంగతులు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తున్నానంటే ఆయన గ్రంథంలో ఆయన ఏమై ఉన్నాడో మీకు చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందండి. ఆయన ఏమై ఉన్నాడంటే పాత నిబంధన కాలంలో గాని క్రొత్త నిబంధన కాలంలో ఆయన ఏమని ఆయన్ని మనం పిలుచుతున్నామంటే లేకపోతే ఆయనకి ఎలా పిలువబడ్డాడంటే పాత నిబంధన కాలంలో యెహోవా ఆత్మ కింద. యెషయా గ్రంథం 61. మీకు సింపుల్ గా చాలా సంగతులు ఉన్నాయి కానీ ఒక్కొక్క వచనాన్ని మీకు పరిచయం చేసుకొచ్చేది. పాత నిబంధనలో వచ్చిన కొత్త నిబంధనలోకి వచ్చిన యెహోవా ఆత్మ. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. అంటే అక్కడ ప్రవచనం అండి. ఇది యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం. కాబట్టి ప్రభువుకు యెహోవా ఆత్మ. అర్థమవుతుందమ్మా. యెహోవా వాక్ అంటే వేరు, యెహోవా ఆత్మ అంటే వేరు. యెహోవా ఆత్మ అంటే దేవుని ఆత్మ కింద కూడా మనకు ఆదికాండంలో దేవుని ఆత్మ అల్లాడుచుండు అంటే పరిశుద్ధాత్ముడే. అర్థమవుతుందండి. రెండోదిగా చూస్తే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 3:16 దేవుని ఆత్మ కింద 3:16 ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినప్పుడు ఆయన మీదకి పరిశుద్ధాత్ముడు దిగడం జరిగింది. అక్కడ దేవుని ఆత్మ కింద మనకి లేఖనాలు తెలియజేయబడ్డాయి. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఏమంటే అర్థమైందా? ఇక్కడ యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చారంటండి? దేవుని ఆత్మ పావురం వలె. దేవుని ఆత్మ అన్నా పరిశుద్ధాత్మ అన్నా ఒకటే అనడానికి మీకు మళ్ళా ఒక చిన్న ఆలోచన లేఖనాల నుంచే మీకు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 1:12 సేమ్ దేవుని ఆత్మ అన్నా పరిశుద్ధాత్మ అన్నా ఒక్కటే. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసిపోయెను. ఆయన సాతాను చేత శోధింపబడును. అరణ్యములో 40 దినములో అతని మృగములతో కూడా నుండెను మరియు దేవదూతలు ఆయన పరిచర్య చేసి ఉండేది. అక్కడ 1:12 ఏం చెప్పాలనండి? పరిశుద్ధాత్మ అన్నా దేవుని ఆత్మ అన్నా యెహోవా ఆత్మ అన్నా సత్యస్వరూపి అన్న ఆత్మ అన్నా అర్థమవుతుందమ్మా ఒక్కటే గ్రంథంలో. ఇందాక మనం ఆదరణకర్త అన్నా
ఆదరణకర్త అయిన సత్యస్వరూపైన ఆత్మ అన్న పరిశుద్ధాత్ముడే. గ్రంథంలో ఆయనకి మనం పిలుచుకుంటున్నమాట. ఆయన దేవుడు మనకి లేఖనాల్లో ఆయన గురించి తెలియజేసిన సమాచారం ఏంటంటే పరిశుద్ధాత్ముగా ఆత్మగా అర్థమవుతుందండి. ఎప్పుడు పరిశుద్ధాత్మ అన్న పదాలకి క్యాపిటల్ లెటర్స్ వస్తే అక్కడ పరిశుద్ధాత్ముడు అర్థమవుతుందండి. క్యాపిటల్ లెటర్స్ ఇస్తా ఉంటారు, అక్కడ పరిశుద్ధాత్ముడు అని మనం ఆలోచన చేయవలసి వస్తుంది. క్రొత్త నిబంధన గురించి కూడా మాట్లాడినప్పుడు ఆత్మ అని మాట్లాడతారు ఒక్కొక్క చోట. అది క్రొత్త అవి మీకు ఇంకా కొంచెం గ్రంథాన్ని ఆలోచన చేస్తే అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆయా కాలాల్లో ఏ కాలాల్లో ఎలాగ ఆయన పట్ల మనం ఎలాగ మనం నేర్చుకోవాలా, లేకపోతే ఆయన పట్ల ఆయన ఎలా మనం పిలుచుకోవాలన్నది గ్రంథం చెప్పేసింది మనకి. అర్థమవుతుందండి. గ్రంథం ఏమని చెప్పింది? యెహోవాత్మ కింద, దేవునాత్మ కింద, పరిశుద్ధాత్మ కింద, అటువంటి సత్యస్వరూపమైన ఆత్మ కింద, ఆదరణకర్త కింద ఆయన్ని మన గ్రంథం తెలియజేస్తుంది ఆయన పట్ల మనం ఎలా నడుచుకోవాలో. కాబట్టి ఇలాగా ఇప్పుడు సృష్టి కార్యాల్లో అదవుతుందండి. దేవుని యొక్క సృష్టి కార్యాల్లో పరిశుద్ధాత్ముడు పాలువాడై ఉన్నాడు. ఏమై ఉన్నాడమ్మా? మీకు అవగాహనకి ఇవన్నీ నేను చెప్పేది. దేవుని సృష్టి కార్యాలలో పరిశుద్ధాత్ముడు పాలువాడై ఉన్నాడు. మీకు చెప్పాను కదా నిత్యత్వంలో ఉన్నవారని, అదో సృష్టికి ముందర ఉన్నవారని మీకు ఒక లెసన్ మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి సృష్టికి ముందర అదో దేవుని దగ్గర ఉన్నవాడే కదా పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆ సృష్టిని చెయ్యాలని దేవుడు ఆలోచన చేసినప్పుడు ఆ సృష్టి కార్యాల్లో పరిశుద్ధాత్ముడు పాలువాడై ఉన్నాడు. అర్థమైందా? పాలువాడై ఉన్నాడు. యెషయా గ్రంథం 40:12 ఈ సృష్టిని సృజించే విషయంలో ఏది ఎక్కడ ఉండాలో పరిశుద్ధాత్ముడు అక్కడక్కడ పెట్టడం జరిగిందన్నమాట అండి. ఈ ఆకాశం భూమి కొలతలేసింది ఆయనే. ఈ పర్వతాలు ఎక్కడ పెట్టాలో మనం చూసాం కదా. మన పర్వతాలు అంటే మనకు అర్థం అవుతాయి, మన చుట్టూ ఉన్నాయి. మాకు అంత అవగాహన లేదు, మీకు అవగాహన ఉంటది. ఈ మెట్లు ఉన్నాయి కదా పర్వతాలు, మీకు అవగాహన ఉండదు. యెషయా గ్రంథం 40:12 సృష్టి కార్యాల్లో దేవుని యొక్క సృష్టి కార్యాల్లో ఆయన పాలువాడై ఉన్నాడు. భౌతిక సృష్టిలో ఆయన పాలువాడై ఉన్నాడు. దేవుని భౌతిక సృష్టిలో 40:12 అండి. తన పురుషిటిలో జలములు కొలిచిన వాడేవాడు. అమ్మా, ఎవరైనా జలాలు కొలగలరా? సముద్రాన్ని ఎవరైనా కొలగలరా? పురుషుడు అంటే ఇదే కదా మనకు తెలిసింది, చారా. కానీ కొలిచేవాడు మాట అండి. జ్ఞానతో ఆకాశంలో కొలిచేవాడేవాడు. భూమిలోనున్న కొలపాత్రలో కొలపాత్ర మన్నున మన్ను కొలపాత్రలో ఉంచిన వాడేవాడు. ఎక్కడ ఎలా తూకం మాట అర్థమైందండి. త్రాసుతో పర్వతములను తూచిన వాడేవాడు. తూనిక చేత కొండలను తూచిన వాడేవాడు. యెహోవా ఆత్మకు నేర్పిన వాడేవాడు. యెహోవా ఆత్మ అంటే దేవునాత్మ లేదా పరిశుద్ధాత్మ. ఇవన్నీ ఎవరు చేశారంటండి సృష్టి కార్యాల్లో? పరిశుద్ధాత్ముడు. ఎవరైనా ఏమండి, మనకి ఆకాశానికి భూమికి యాక్చువల్ గా కొలవలేరు. ఈ కాంతి సంవత్సరం అని దేంతో కొలుతున్నారు? వెలుగుతో కొలుస్తారంటండి. మీకు చదువుకున్న వాళ్ళకి తెలుసు. కానీ ఈయన ఏం చేసేసాడంటమ్మా? అంటే ఏది ఎక్కడ ఉండాలో ఎవరు ఏర్పాటు చేశారు ఈ భూమి మీద? ఈ మెట్లు ఎక్కడ ఉండాలి? ఈ భూమి ఎలా ఉండాలా? ఈ భూమి ఎంత ఉండాలి? దీని పరిమాణాన్ని ఇవన్నీ ఎవరంటాడు? పరిశుద్ధాత్ముడు చేసినట్టు మనకి. అలాగే మానవ నిర్మాణంలో కూడా ఆయన పాలువాడై ఉన్నాడంటానికి యోబు గ్రంథం 33:4 మానవ నిర్మాణంలో ఆయన పాలువాడే లేకపోతే ఆయన పాత్ర ఉంది. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క అంతేనండి. దేవుని ఆత్మ నన్ను సృజించాను అంటే వాస్తవంగా సృష్టిలో తండ్రి అయిన దేవుని యొక్క, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క, పరిశుద్ధాత్మ యొక్క మొత్తం వారు పాలువారై ఉన్నారనడానికి మనకి తెలియజేస్తుంది సమాచారం.
దేవుని యొక్క ఆలోచనని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అది ఉందండి, పరిశుద్ధాత్ముడు ఈ భౌతిక సృష్టిలో ఆయన భౌతిక సృష్టిని నిర్మాణ విషయంలో వారు చేసినట్టు మన గ్రంథాన్ని, ఎందుకంటే మీకు యేసుక్రీస్తు వారి గురించి స్పష్టంగా తెలిసినప్పుడు ఆ వచనాలు వస్తాయి. చెప్పమంటే 2 వచనాలు చెప్తాను. యేసు ప్రభు వారు భౌతిక సృష్టి చేశారని, ఆయన లేకుండా ఏది కలగలేదు. యోహాను సువార్త 1:2 ఆయన లేకుండా. అలాగే కొలస్సీ పత్రిక 1:15 ఈ సమస్తం దృశ్యమైన అదృశ్యమైన క్రీస్తు ప్రభు వారి ద్వారా సృజించబడ్డాయి. చదువుతో ఒకసారి చదవండి, మీకు అర్థం. యేసుక్రీస్తు వారు ఈ సృష్టిని చేసినట్టు గ్రంథం మాట్లాడుతూ ఉంటది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, యేసు ప్రభు వారి గురించి అండి, ఇది పరిశుద్ధాత్మ గురించి కాదు, యేసు ప్రభు వారి గురించి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబద్ధుడై ఉన్నాడు. అనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. అర్థమవుతుందమ్మా? భౌతిక సృష్టి సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. అర్థమవుతుందండి? ఈ భౌతిక సృష్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినట్టుగా మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా సృష్టిలో పాలువాడై ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇదేమి మనకి ఏమి కన్ఫ్యూజ్ ఏం కాదు. అర్థమవుతుందండి? కన్ఫ్యూజ్ ఏమీ అవసరం ఏమీ లేదు. ఎందుకంటే గ్రంథం ఎక్కడ ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడాలి. గ్రంథంలో లేని సంగతులు ఊహాతిథులకు అవకాశం లేదండి. అది మీకు యేసుక్రీస్తు వారి గురించి స్పష్టంగా నేను చెప్పలేదు కాబట్టి చూపించడం జరిగింది సంగతి అంతే. అర్థమైందండి? యేసుక్రీస్తు వారి గురించి మీకు స్పష్టంగా నేను చెప్పలేదు, తండ్రి అయిన దేవుని గురించే చెప్పలేదు మీకు స్పష్టంగా. కానీ సహోదరులు నాకు పరిశుద్ధాత్మ గురించి కావాలన్నారు, ఆ 2 విడిచిపెట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఈ సంగతులు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు వారు క్షమించండి, పరిశుద్ధాత్ముడు దేవుని భౌతిక సృష్టి కార్యాల్లో పాలువాడై ఉన్నాడు అన్నది మీకు తెలియజేశాను ఒక సంగతిని. అలాగే ఆయా కాలాల్లో అంటే సృష్టి ఆరంభం కానించి నేటి వరకు పరిశుద్ధాత్ముడు అది ఉందండి, పరిశుద్ధాత్ముడు ఆయన పనిచేస్తున్నాడు అన్నది మనం ఆలోచన చేద్దామండి. అమ్మా, పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు, కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తున్నాడంటే లేఖనం ఇలా చెప్తుంది చూడండి. 2 పేతురు పత్రిక 1:21 మనుషుల్లో దేవుని చిత్తాన్ని దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటలో మనుషుల ద్వారా ఆయన దేవుని 1:21 ఒకడు తన ఊహను బట్టి అది అవుతుందండి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఊహను బట్టి లేఖనాలు ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే చెడిపోతుంది వాక్యం. లేఖనాలకు ఊహన పెట్టి మానవ జ్ఞానాన్ని గాని లోక జ్ఞానాన్ని గాని ఈనాడు ఎక్కువగా మీరు ఆలోచించినట్టయితే లోకాన్ని బట్టి ఆలోచిస్తున్నారు, ఎక్కువగా లోకాన్ని బట్టి చూస్తున్నారు. దేవుని వాక్యాన్ని లోకాన్ని బట్టి కంపేర్ చేసుకుంటున్నారు. అందరూ లోకాన్ని బట్టి కంపేర్ చేశారా చెడిపోద్ది, ఊహించడానికి తావులేదు. కాబట్టి లేఖనాలు ఎలాంటి అంటే ఊహను బట్టి కలిగినవి కాదు అని అక్కడ మనకి లేఖనం తెలియజేస్తుందండి. ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహింపవలను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అంటే దేవుడు తన గ్రంథాన్ని ఎలాగ రాయించి పెట్టాడంటే అదోండి. ఎవరు రాశారంటండి? రాసింది ఎవరు? మనుషులే. రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అదవుతుందమ్మా. ఆయా కాలాల్లో ఈనాడు పాత నిబంధన మనకి చదువుకుంటున్నామంటే పాత నిబంధనలో ఎవరండి? పాత నిబంధన కాలంలో ఎవరు పనిచేశారు? పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. లేకపోతే లేఖనాలు మనకు ఉండవు. క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు మనుషుల్లో ఉండి పనిచేసాను కాబట్టి నాడు లేఖనాలు మనకు అందని మాట్లాడి అదవుతుందండి. కాబట్టి ఊహ తావులేదు. లోకం వైపు చూసి లోక జ్ఞానాన్ని బట్టి బైబిల్ కంటగడ్డాక ఎక్కడా లేదు. బైబిల్కి వాక్యానికి మూడేయడానికి లేదు. నువ్వు చూసుకోవాలంటే దేవుని వాక్యం గ్రంథం నుంచే చూడాలి. ఏ సంగతులైనా ఇక అన్ని సమస్తము అవును సమస్తాన్ని గ్రంథంలో పెట్టాడు.
అది ఉందండి. బయటికి వెళ్ళి మానవ జ్ఞానంలో మనుషుల జ్ఞానాన్ని తీసుకుని మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ గ్రంథాన్ని పరిశీలన చేస్తే బోల్డ్ జ్ఞానం మనకి ఆత్మ సంబంధమైన జ్ఞానం తెలియజేయబడుతుంది. అలాగే భౌతిక జ్ఞానం ఏంటో, భక్తిహీనత ఏంటో కూడా తెలియజేయబడుతుంది గ్రంథంలోనే మనకి ఆలోచన చేసినట్టయితే. కాబట్టి ఆయా కాలాల్లో పని చేసినట్టు మనకి గ్రంథం తెలియజేస్తుంది అన్నమాట అండి. ఎలా పని చేస్తాడో మనం ఆలోచన చేద్దాం. అది ఉంది. ఎలా పని చేస్తాడు? రాజులలో ఉండి పనిచేసినట్టు, ప్రవక్తల్లో ఉండి పనిచేసినట్టు అది ఉందండి. ఆయా కాలాల్లో అంటే పాత నిబంధనలు రాజుల్లో, ప్రవక్తల్లో అదో ఉందండి పనిచేసినట్టు మనకి లేఖనాలు మీకు చూపిస్తాను. ఒకసారి చూసినట్టయితే మొదటి సమయాలు న్యాయాధిపతుల్లో ఉండి పనిచేసినట్టు, ప్రవక్తల్లో ఉండి పనిచేసినట్టు, అలాగే దేవుని ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధాత్ముడు పనిచేసినట్టు. అంటే పనిచేసినట్టు అంటే ఆయన కార్యాలు ఉన్నాయని అర్థం. అదవుతుందండి. ఆయన కార్యాలు కనపడతాయి మనకి, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు. తీసారండి సమయాలు మొదటి సమయాలు 10వ అధ్యాయం. ఆరో వచనం అండి. యెహోవా యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. ఇక్కడ సౌలు, మొట్టమొదటి రాజు అయిన సౌలుకి సమయాలు చెప్పిన సమాచారం, నీ మీదకి ఎవరు వస్తారు? యెహోవా ఆత్మ. అంటే సౌలు మీదకి యెహోవా ఆత్మ వచ్చింది అన్నమాట. అంటే పరిశుద్ధాత్ముడు సౌలు అంటే రాజుల్లో పనిచేస్తాడు. అది రాజులు అంటే రాజులకు పరిశుద్ధాత్ముడు అంటే అందరికి పాత నిబంధనలో ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడలే. అది అన్నది వీటిని యేసు ప్రభు శిలువ మరణం దాకా కూడా అమ్మా యేసు ప్రభు శిలువ మరణం దాకా కూడా పరిశుద్ధాత్ముడు అందరికీ అనుగ్రహించబడలే. ప్రత్యేకమైన వ్యక్తులకి అది ఉందండి, ప్రత్యేకమైన వారికి పరిశుద్ధాత్ముడు దేవుని వాగ్దానం ప్రకారం వాళ్ళకి అనుగ్రహించబడ్డాడు అన్నమాట. దేవుని చెట్టు ప్రకారం అందరికి అనుగ్రహించబడలే. అందరికి ప్రతి మనిషికి అనుగ్రహించబడలే. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రజల్లో అందరికీ అనుగ్రహించబడలేదు. అందరికీ అనుగ్రహించబడలేదు. ప్రత్యేకంగా ఆయన ఎన్నుకున్న వారికి అర్థమవుతుందండి. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు అన్నమాట. మొట్టమొదటిగా సౌలు రాజు, తర్వాత దావీదు రాజుకి. ఎవరికండి? దావీదుకి. 16 అధ్యాయం చూసినట్టయితే ఉంటది దావీదుకి. అదే గ్రంథంలో 16 అధ్యాయంలో 16-13 అండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. అది ఉందండి. దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చిందటండి? దావీదు మీద. పరిశుద్ధాత్ముడు దావీదు మీదకి బలంగా వచ్చాడు అన్నమాట. అంటే దావీదు ప్రవక్తే. అలాగే మనం చూసినట్టయితే న్యాయాధిపతుల కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు, లేక పరిశుద్ధాత్ముడి కార్యాలు మనకు కనపడతాయి. ప్రత్యక్ష గుడారంలో కూడా పరిశుద్ధాత్ముడి కార్యాలు. ప్రత్యక్ష గుడారం అంటే ధర్మశాస్త్ర ప్రకారం వారు ప్రత్యక్ష గుడారం నిర్మించుకోవడం జరిగిందండి. ఈనాడు పరిశుద్ధాత్మ గురించి సరైన అవగాహన లేదు. పరిశుద్ధాత్మ అగ్ని అని లేక దిగింది అని, లేకపోతే ఇలాగయ్యో అసలు మాట్లాడకూడదు. నేను అసలు ఆ మాటలో చాలా గ్రంథంలో లేని సంగతులు మాట్లాడుతూ ఊహ వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గ్రంథం ఎక్కడ అలాగా మాట్లాడదు. పరిశుద్ధాత్ముడు చక్కగా గ్రంథం ఉంది, పరిశీలన చేసుకుంటే అన్ని సంగతులు దేవుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, పరిశుద్ధాత్మ గురించి, మానవుడి గురించి, ఈ సృష్టి గురించి మనం ఎక్కడికి లోకానికి వెళ్ళవసరం లేదు. బైబిల్ కరెక్ట్ గా చెప్తుంది అన్ని. కాబట్టి నిజం చెప్పాలంటే పరిశుద్ధాత్మ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు పరిశుద్ధాత్మ గురించి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో,
మీరు ఏ ప్రసంగమైనా సునాశనంగా చెప్పవచ్చు కానీ పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా ఆయన గురించి మాట్లాడాలి. ఆయన లోకంలో వేరుగా మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతుందండి? లోకంలో వేరేగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు నేను చెప్పడానికి నాకు భయం. ఆయన గురించి వేరుగా మాట్లాడతారు. ఆయన గురించి కాదు, అది వాళ్ళ ఊహను బట్టి మాట్లాడుకుంటున్నారు అన్నమాట. గ్రంథం చెప్పలేని విషయాలు మాట్లాడుతున్నారు అన్నమాట. ఆయన గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 31వ వచనం చదవండి. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును మనుషులు చేయ ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును. ఒకవేళ మనం ఒక వాస్తవంగా దేవుని దూషించిన ఏమండి, లోకంలో దేవుని దూషిస్తలేదా? దేవుని దూషిస్తలేదా? ప్రభువైన యేసుక్రీస్తుని దూషిస్తుందా లేదా? దూషించిన పాప క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మ విషయంలో పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ విషయంలో దూషణ అంటే ఏంటో తెలుసా? లేఖనాలను వక్రంగా బోధించడమే. అమ్మా, లేఖనాలని ఒక వచనం తీసుకుని నా లోకానుసారమైన జ్ఞానం కింద చెప్పడమే. పరిశుద్ధాత్మ గురించి వేరుగా ఆలోచించడం ఏంటి? లేఖనాలు ఎవరి వాళ్ళు కలిగినాయి? పరిశుద్ధాత్మ వాళ్ళే. లేఖనాలు వక్రంగా బోధించామనుకో ఎవరిని దూషించినట్టు? పరిశుద్ధాత్మని దూషించినట్టు. కాబట్టి లేఖనాలు మన ఇష్టానుసారంగా ఊహించుకుంటా ఇక్కడ లేవండి. యూదుల కాలంలో వారికి ఏమి ఇవ్వబడ్డాయో ధర్మశాస్త్ర కాలంలో అలాగే ఆలోచన చేయాలి. కృత నిబంధన వచ్చా ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో ఎలాగా మనకి లేఖనాలు ఎలా మాట్లాడుతాయో దాన్ని చాలా గ్రహించి మాట్లాడవలసిన అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని వక్రంగా వంచనతో అది ఉందండి ఇష్టానుసారంగా మాట్లాడతాకి లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. గ్రంథం ఉందే కదని ఏదోటి మనం నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు. ఎందుకంటే లేఖనాలు ఎవరు వాళ్ళకి కలిగినవి కూడా మీకు చెప్పేస్తారు. యేసు ప్రభువే చెప్తాడు. కావాలంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో చెప్తాడు. చూడండి, అపోస్తులు బోధ చేస్తా ఉంటే వాక్యం స్థిరపరచబడతా ఉంటుంది. అపోస్తుల్లో పరిశుద్ధాత్ముడిని పనిచేశాడు కాబట్టి. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించి ప్రభువు వారికి సహకారుడై ఉండి వెంట జరగవచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచబడిను. ఆమేన్. వాక్యం ఎలా స్థిరపరచబడుతుందండి? అపోస్తులు బోధ చేస్తా ఉంటే వాక్యం స్థిరపరచబడుతుంది. అది మీకు వివరిస్తాను. పరిశుద్ధాత్ముడు అపోస్తులను పనిచేశాడు కాబట్టి అర్థమవుతుంది. దాన్ని మీకు అర్థం నేను చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఆయా కాలాల్లో ఎలా పనిచేశాడు? రాజుల కాలంలో పనిచేశాడు, ప్రవక్తల న్యాయాధిపతుల్లో కూడా పనిచేశాడు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. న్యాయాధిపతులు మీకు అవగాహనకి, పరిశుద్ధాత్మ గురించి అవగాహనగా మాట్లాడండి. నేను పాత నిబంధనల కాలంలో పరిశుద్ధాత్ముడు ఆయా రాజుల్లో, న్యాయాధిపతుల్లో, ప్రత్యక్ష గుడారంలో, ప్రవక్తల్లో ఆయన పనిచేసినట్టు లేకపోతే ఆయన కార్యాలు ఉన్నట్టు మనకి యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక. ఎవరండి ఆయన? న్యాయాధిపతి మీదకి అతని మీదకి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరాము రాజైన అదే ఒక రాజు మీదకి ఎవరు వెళ్ళారండి? న్యాయాధిపతి. మొదటి న్యాయాధిపతి ఆయన 3వ అధ్యాయంలో చూడండి. ఆ న్యాయాధిపతి పేరేంటో చెప్పండి. పైన ఉంటాడండి, అది కింద ఉంటాడు. నేనే ఎదుగు చెప్తాను, నేను తీసి చెప్తాను. మొదటి న్యాయాధిపతి సమూయేలు. తర్వాత క్షమించండి, సమూయేలు చివరి న్యాయాధిపతి ఆయన. ఎవరండి ఈయన? ఒత్నీయేలు. అక్కడే ఉన్నాడండి బాబు, ఆ పై వచనంలోనే ఉన్నాడు. ఆయన పేరేంటో ఎవరంటండి? ఒత్నీయేలు. పైనే కదా 10వ వచనం 9వ వచనంలో ఉన్నాడు ఆయన. ఒత్నీయేలు. సరే, అలాగే మీరు చూస్తా ఉంటే గిద్యోనులోను
అలాగే సంసోను ఇలా న్యాయాధిపతుల్లో ఆయన పనిచేసినట్టు మీ గ్రంథం చదువుకున్నప్పుడు అవగాహన ఉంటే, జ్ఞానిస్తూ ఉంటే చదువుతా ఆ సంగతులు తెలుస్తూ ఉంటాయి. ప్రవక్తలు యెహెజ్కేలు 8వ అధ్యాయం 2వ వచనంలో, అంటే ఈనాడు లోకంలో పరిశుద్ధాత్మ గురించి సరైన అవగాహన లేదండి. యెహోవా దేవుడేమో పాత నిబంధనలో పనిచేశాడంట, యేసుక్రీస్తు వారేమో శిలువ మరణం దాకా పనిచేశారంట, పరిశుద్ధాత్ముడు శిలువ మరణం తర్వాత వచ్చాడంట. అంతే, ఇలా విభజించి మాట్లాడుతూ ఉంటారు. కానీ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆయన సృష్టికి ముందున్న ఆయన సృష్టిలో కూడా ఆయన పాలుభాగం ఆయన ఉన్నాడని, ఆయన పాత్ర ఉన్నదని, అలాగే మానవ చరిత్రలో అదో ఉందండి, మనుషుల చరిత్రలో కూడా ఆయా కాలాల్లో ఆయన పనిచేశాడు. 8:3 కానీ 2 కానీ చదవండి. అంతటా నేను చూడగా ఆయ్. అగ్నిని పోలిన ఆకారము 8వ అధ్యాయం 3వ వచనమమ్మా. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి ఖడ్గం చేత కూలినట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ ధర్మశాస్త్రం మేరితే యెరూషలేములో విగ్రహాలు పెట్టుకుని ఇశ్రాయేళ్లు యెహోవా దేవుడి కింద చేస్తున్నారంట. ఈనాడు చూసారు కదా లోకంలో, ఏదో బొమ్మ పెట్టుకుని యేసుప్రభు అంటున్నారు చూడండి. ఏదో బొమ్మ, యేసుప్రభు తల లేదు, అలాగా జుట్టుపోలు ఆయన కాదు ఆయన. అర్థమవుతండి, జుట్టుపోలు ఆయన ఒకటి వేసేసుకుంటారు, లేకపోతే ఇలాగ ఏదో ఇలాగ. మరి ఎక్కడ చూసి వచ్చారు నాకు అర్థం కావట్లేదు. గ్రంథం ఎక్కడా చెప్పలేదు ఆయన గురించి అలాగా. ఆ ఇంగ్లీష్ వాళ్ళు బొమ్మలు వేసుకుంటారు, ఆ తెలుగు సినిమాలో తీసారు వాళ్ళ బొమ్మలు కూడా ఏరేళ్ళు. అంటే లేదు, అంటే లోకజ్ఞానం చొప్పున ఆలోచన చేస్తున్నారు అన్నమాట అండి. ఆనాటి కాలంలో కూడా ఏం చేశారు తెలుసండి, ఇశ్రాయేల్ ధర్మశాస్త్రం ఇచ్చి యెరూషలేములో ఏం ఉండకూడదో ప్రత్యక్ష గుడారం ఉంటే ఆ ప్రత్యక్ష గుడారంలో తీసుకెళ్లి ఏం పెట్టారు తెలుసండి, జంతువుల్ని విగ్రహాలు పెట్టి యెహోవా అంటున్నాడు. అట్లా ఏమంటున్నారండి, అక్కడికి వాళ్ళు ఏం చేస్తున్నారో ఉన్నదేమో ఈయనేమో బబులోనులో ఉన్నాడు, కేబార్ నది దగ్గర ఉంటే తీసుకెళ్లేమో యెరూషలేములో వీళ్ళు చేసే అసహ్యమైన కార్యక్రమాలని యెహెజ్కేలుకి చూపిస్తున్నాడు అన్నమాట అండి. యెహెజ్కేలుకి చూపిస్తున్నాడు అన్నమాట అండి. అక్కడ కార్యక్రమాలు చూపిస్తున్నాడు ఆత్మ. అందుకే ఆత్మ నన్ను ఎత్తి ఎక్కడ తీసుకెళ్లి యెరూషలేం పట్టణంలో తీసుకెళ్లి దేవాలయంలో వాళ్ళు చేసే కార్యక్రమాలు ఉంటాయి, చదివితే అసహ్యమైన కార్యక్రమాలు ఉంటాయి అన్నమాట అండి. యెరూషలేంలో ఎవరు ఉండాలా, దేవుని మనసు, దేవుని యొక్క ఆజ్ఞలకు సంబంధించిన కార్యక్రమం అక్కడ ఉంటే ఏం పెట్టారంటమ్మా, జంతువుల బొమ్మలు విగ్రహాలు పెట్టి ఏమని చేస్తున్నారు, యెహోవా అంటున్నారు అట్లా. కానీ వాళ్ళకి ఆజ్ఞ ఏముంది, 20వ అధ్యాయం నిర్గమాకాండం ప్రకారం ఏ రూపమును గాని ఏ ప్రతిమను గాని ఆకాశం అందు గాని భూమి అందు గాని ఏ ప్రతిమను గాని మీరు చేసుకోకూడదని ఉంది. తెలుసా విషయం? నిర్గమాకాండం 20 చదివారు ఎప్పుడైనా? మరి ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి ఇశ్రాయేలీలు ఆజ్ఞం చేస్తుంది. కాబట్టి ప్రవక్తల కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేసినట్టు మనకి గ్రంథం సవివరంగా తెలియజేస్తుంది. అది ఉందండి. అంటే ఆయా కాలాలు ఎలా అన్ని కాలాల్లో ఒకలా పనిచేశాడని గ్రంథం మాట్లాడతలేదండి. ఆయా కాలాల్లో దేవుని చిత్త ప్రకారం ఆయన పనిచేసినట్టు, పరిశుద్ధాత్ముడు పనిచేసినట్టు మనకి గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మీకు నేనేం చెప్పుకొచ్చాను, నిత్యుడు శాశ్వతమైన వాడని అర్థమవుతుందండి. రెండోదిగా ఏం చెప్పానండి, ఒకటి ఆయన నిత్యుడు, శాశ్వతమైన పరలోక సంబంధాన్ని, ఆయన సృష్టి కార్యాల్లో ఆయన పాలువాడై ఉన్నాడని. మూడోదిగా చూస్తే ఆయన పాత నిబంధన కాలంలో పనిచేస్తాడని. నాలుగోదిగా చూస్తే యేసుక్రీస్తు యొక్క జన్మలో పరిశుద్ధాత్ముడు పాలువాడై ఉన్నాడు, అంటే పని చేశాడని. యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో ఆయన బోరు కొడుతుందా? మత్తయి సువార్త 1వ అధ్యాయం. అంటే సంగతులు మనం నేర్చుకుంటేనే ఆయన పట్ల ఎలా ఉండాలో మనకు అర్థమవుతుందండి. ఈనాడు పరిశుద్ధాత్మ గురించి సరైన అవగాహన లేక
ఆయన పదాలే మార్చేస్తున్నారు. ఆయనకి అసలు ఏమేమి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆయన గురించి. అసలు మాట్లాడితే అసలు మాట్లాడకూడదని గ్రంథం ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తే వీళ్ళకి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఆయన గురించి. చదవండి బ్రదర్, 1వ అధ్యాయంలోనే 20 వచనం. చదవండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని ఆ. చూడగా ఇదిగో ప్రభువు దూత ఉమ్. స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ఉమ్. దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఉమ్. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఏంటండమ్మా? పరిశుద్ధాత్మ వల్ల అంటే పరిశుద్ధాత్మ వల్ల ధరించింది. అంటే యేసుక్రీస్తు యొక్క జన్మలో ఎవరున్నారండి? పరిశుద్ధాత్ముడు పనిచేసినట్టు మనకు కనపడుతుంది. అలాగే ఆయన సువార్త ప్రకటించేటప్పుడు ఇందా మనం మత్తయి సువార్త 3:16లో ఆయన మీదకి ఎవరు ఇచ్చారంటండి? పరిశుద్ధాత్ముడు పావురం వల్లే, దేవుని ఆత్మ పావురం వల్లే దిగాడని మాట్లాడుతున్నారు. అవునా కదండి? ఆయన ఒక వ్యక్తి కింద కనపడతా ఉన్నాడు. అలాగే లోకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనంలో ఆయన పరిచర్యలో కూడా పరిశుద్ధాత్ముడు ఆయనతో పాటు పనిచేసినట్టు కనపడుతుంది. ఆయన పరిచర్యలో రాసుకోండి, ఆయన పరిచర్యలో చదవండి. అపవాది 4:13 అమ్మా, తప్పు చెప్తాను వచ్చును. ఒకసారి నేను చూడండి, నేను ఏమన్నా వచ్చిన తప్పు చెప్తాను. 4 సార్ అప్పుడు యేసు ఆత్మ బలముతో కలిగినప్పుడు అదే కరెక్ట్. 14. ఓకే అదే నేను వచ్చిన తప్పు చెప్తాను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గూర్చిన సమాచారము ఆయన గూర్చిన సమాచారము ఆ దేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. అంటే ఆయన యేసు ప్రభు సువార్త ప్రకటించారు కదా, దేవుని పరిచయం చేశారు కదా, దేవుని రాజ్యం వస్తుందని. ఆయన ద్వారానే వస్తుంది అది, కానీ ఆయన ప్రకటన చేశారు. పరిచర్యలో కూడా పరిశుద్ధాత్ముడు ఆయనతో పాటు పని చేసినట్టు మనకి గ్రంథం తెలియజేస్తుందండి. అంటే మీకు వివరిస్తాను. అసలు కొత్త నిబంధనలో అద్భుతమైన పని, దాన్ని వివరించాలి ఒక అరగంట. నేను చెప్తున్నాను ఏ కాలాల్లో ఎలా పనిచేశాడు అర్థమవుతుందండి. అపోస్తులు సెలువు మరణం తర్వాత అర్థమవుతుందండి. సెలువు మరణంలో ప్రభు తిరిగి లేచుట్లో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేసినట్టు రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం అండి. మృతులలో నుండి ఆ మృతుల్లో నుంచి యేసును లేపిన వాని యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావులకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా నివసింపజేయను. అంటే మృతుల్లోంచి తిరిగి లేచట్లో పరిశుద్ధాత్ముడు పనిచేసినట్టు అదే ఉన్నది. అంటే శిలువ మరణం తర్వాత అంటే ఆయన జన్మలో ఆయన పరిశుద్ధాత్మ పొందుకుంటూ ఆయన పరిచయంలో ఆయన తిరిగి లేచుట్లో కూడా ఎవరున్నారండి? పరిశుద్ధాత్ముడు పనిచేసినట్టు గ్రంథం మనకు తెలియజేస్తుంది. అలాగే శిలువ మరణం తర్వాత అపోస్తులకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందండి. అపోస్తులు మాత్రమే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. మనం ఎవరైనా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందామండి? కాదు, అపోస్తులు మాత్రమే పరిశుద్ధాత్మలో. ఎవరు ఇచ్చారంటే దేవుని యొక్క వాగ్దానం. అది దేవుని యొక్క వాగ్దానం ప్రకారం, ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రభు ఆజ్ఞాపించాడు మాట వాళ్ళకి. అదవుతుందండి, మీరు ఎక్కడ ఉండాలా? మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకోవాలా. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మలో బాప్తిసం చూడండి, అపోస్తుల గారి 1వ అధ్యాయంలో ప్రభు యొక్క ఆజ్ఞ మాట. అపోస్తుల గారి 1వ అధ్యాయం 5వ వచనం అండి. యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినంలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు అని. అదవుతుందండి, ప్రభు చెప్పాడు మాట. కొద్ది దినముల్లో అన్నాడు. 2వ అధ్యాయం 4వ వచనంలో వారు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు మాట. 4:2-4 అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి అనుగ్రహించి కొలిది అన్య భాషలతో మాట్లాడేవారు. అంటే ఇక్కడ వారు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు 2వ అధ్యాయంలో మాట. అపోస్తులు మాత్రమే.
అక్కడ లోకం అపార్థం ఏంటంటే 120 మంది అంటారు. అక్కడ కాదు, 11 మందితో పాటు పేతురుతో పాటు 11 మంది అని ఉంటారు. అర్థమైందండి. కింద మీరు 14 వచనంలో 12 మాత్రమే బాప్తిసం పొందారు పరిశుద్ధాత్మలో. అపోస్తులైన 12 మంది మాత్రమే. మొదటి అధ్యాయం 120 మంది కూడుకున్నది వేరు, రెండో అధ్యాయంలో కూడుకున్న వారు వేరు. దాన్ని కలిపి చెప్తా ఉంటారు లోకంలో మనుషులు. అయిపోతుంది, ముగిచ్చేస్తుంది. అర్థమైందండి మీకు? అన్ని అపోస్తల నుండి పనిచేస్తారు అన్నమాట అండి. అపోస్తల నుండి 5వ అధ్యాయం తొందరగా చదువుతారు. మీరు తొందరగా తీసి చదివితే నేను 32 వచనం అండి, 5:32 అండి. మేమును దేవుడు తనకు విరోధులైన విధేయులైనము వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. చాలండి. ఎవరంటే పరిశుద్ధాత్మ నుండి ఎవరు పనిచేశారంట? అపోస్తుల నుండి పరిశుద్ధాత్ముడు పనిచేసినట్టు సువార్త, సర్వ సృష్టికి సువార్త ప్రకటించట్లో అర్థమవుతుందండి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించట్లో పరిశుద్ధాత్ముడు పనిచేసినట్టు మనకి లేఖనాలు తెలియజేస్తుంది. అలాగే ఆ రక్షణ సువార్త ప్రకటించేటప్పుడు మనుషులు రక్షించబడటంలో పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడండి. అదోండి ఎవరికి? శిలువను కూర్చున్న వార్త ప్రకటిస్తే అపోస్తులు ఒక వ్యక్తి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ అని వరము పొందుకుంటాడు అన్నమాట. అపోస్తుల గారు 2:36 ప్రకారం అర్థమవుతుందండి. అపోస్తుల బోధ ప్రకారం సువార్త వింటే సువార్త వినిన వ్యక్తి తను రక్షింపబడతాడు అన్నమాట అండి. ఎలా రక్షింపబడితే పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడంటే చదవండి. మీరు సిలువ వేసిన ఈ యేసుని 2:36 చెప్పనా? కిందకి వచ్చాను. 37 గాని 38 గాని చదవండి. చదవండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. మీరు పరిశుద్ధ అంటే అపోస్తుల బోధ, సిలువను కూర్చున్న వార్త, అందరూ ఎవరైతే అపోస్తులు సిలువను కూర్చున్న వార్త ప్రకటిస్తా ఉంటే అక్కడ యూదులైన వారు కొన్ని వేల మంది బాప్తిసం పొందారు. ఎలా పొందారండి? అపోస్తులు పొందిన బాప్తిసం కాదు అది, పరిశుద్ధాత్మలో బాప్తిసం కాదండి. పాప క్షమాపణ నిమిత్తమై, మారు మనసు విషయమై పాప క్షమాపణ నిమిత్తమై వారు బాప్తిసం పొందారన్నమాట అండి. అప్పుడు ఎవరు అనుగ్రహించబడ్డారంటండి? పరిశుద్ధాత్ముడు అని వరం అనుగ్రహించబడింది మాట అండి. అది ఆశీర్వాదం అండి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 1:13 ప్రకారం పరిశుద్ధాత్మ ఎందుకు మనకు అనుగ్రహించబడ్డాడంటే, వరం అనుగ్రహించబడిందంటే మీరును సత్యవాక్యం విని అనగా మీరు రక్షణ సువార్త విని, అదో ఏం విన్నామండి మనం? సత్యవాక్యం అంటే రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిరి. అదవుతుందండి. వరం అంటే ముద్రింప. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము మనని ఎంతండి ఏంటి? ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచు కరువుగా ఉన్నాడు అనమాట. సంచు కరువు అంటే స్వాచ్ఛం అంటే ముద్రగా ఇవ్వబడ్డాడు అనమాట. అదవుతుందండి. మీరెవరు రక్షింపబడిన తర్వాత పరలోక స్వాచ్ఛం, మీకు పరలోక వాసులు. అదవుందండి. భూ సంబంధమైన స్వాచ్ఛం గురించి మాట్లాడలేదు. అదవుందండి. పరిశుద్ధాత్మ ముద్రగా ఇవ్వబడ్డాడు. రక్షింపబడిన ప్రతి వారు ఎవరు? సిలువను కూర్చుని వార్త విన్నారు, అపోస్తుల బోధ విన్నవారు. అదవుతుందండి. ఏ బోధ పెడితే ఆ బోధ విన్న వాళ్ళకి రక్షణ లేదండి. ఏ బోధ పెడితే ఆ బోధ అంటే మారు మనసు లేదు, నిజక్రియలు విడిచిపెట్టరు, పాపక్షమాపణ అనుగ్రహింపబడదండి. అపోస్తుల బోధ వినాలా. అపోస్తులు ఎవరుండి పనిచేశారు? పరిశుద్ధాత్మ పనిచేశాడు. కాబట్టి ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వస్తాడంటే దేహంలోకి వస్తాడు. చూద్దాం. 1 కొరింథీ 6:19 చదివండి. ముగించేసాను, అయిపోయింది. ఇక్కడతో కట్ చేసేస్తాను. ఇంకా మీకు అక్కడతో దేవుని చిత్తమైతే వచ్చే వారం ఆలోచించేద్దాం. అయిపోయింది. మీ దేహము
దేవుని వలన అనుగ్రహింపబడి అనుగ్రహింపబడిందని మీలోనున్న మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని ఆలయమై ఉన్నదని మీరు ఎరగదా? ఏమండి, ఇక్కడ 3 విషయాలు చెప్తాను, గట్టిగా గుర్తుపెట్టుకోండి. సంఘం దేవుని ఆలయం. 1 కొరింథీ పత్రిక 3:16 ప్రకారం సంఘము రక్షింపబడిన వారి యొక్క సమూహం దేవుని ఆలయం. అర్థమవుతుందండి. యేసుక్రీస్తు హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. యేసుక్రీస్తుని 1 పేతురు పత్రిక 3:16 ప్రకారం యేసుక్రీస్తుని ఎక్కడ ప్రతిష్ఠించుకోవాలండి? హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. మరి ఈ దేహాల్లో ఎవరు నివాసం ఉంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు అన్నమాట. అర్థమవుతుందమ్మా? అంటే ఈ దేహం ఎవరికి నిలయం? పరిశుద్ధాత్మకు నిలయం. అర్థమైందా? 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. సంఘం దేవుని ఆలయం. అర్థమవుతుందండి. యేసుక్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలా? మన ప్రభుని యేసుక్రీస్తుని మన కొరకు మరణించిన పరిశుద్ధాత్ముడు మన దేహంలో నివాసం ఉంటాడు. బూతులు తిట్టినా, వాస్తవంగా అబద్ధమాడినా, లేకపోతే మనం చేయలేని కార్యాలు చేశామనుకోండి, దేవుని వ్యతిరేకం, పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు. అన్నమాట. ఏం చేయబడతాడు? రక్షింపబడిన తర్వాత మీరు గాని నేను గాని ఎవరమైనా ఒకసారి మనం కోప్పడినా, మాట్లాడినా, మాటలు విసిరేసినా, ఎవరితోటన్నా కొంత ఏం చేస్తాడు? ఆయన నొచ్చుకుంటాడు అన్నమాట. అవునా కదండి? మనసాక్షి నొచ్చుకుంటది కదా మనకి. మీకు అర్థమైనప్పుడు అంటే ఆయా మీకు పరిశుద్ధాత్మ గురించి మీకు ఏం తెలియజేశారంటే, ఆయన కంటికి కనపడిన, కంటికి కనిపించని, న్యోమ అంటే కంటికి కనిపించని గాలి, లేదా అదృశ్యమైన. ఆయన గ్రంథం ఏం చెప్తుందంటే, ఆయన ఎవరేం చెప్తుందంటే, ఆయన నిత్యుడగా ఆత్మ. అర్థమవుతుందండి. ఆయన పరలోకవాసి. అర్థమవుతుందండి. అలాగే ఆయన సృష్టి కార్యాల్లో ఆయన దేవుని యొక్క భౌతిక సృష్టిలో కూడా ఆయన పాలుభాగస్తుడై ఉన్నాడు. అర్థమవుతుందండి. దేవుని యొక్క భౌతిక దృష్టిలో కూడా, ఆ భౌతిక సృష్టిలో ఆయన పాలుభాగస్తుడై ఉన్నాడు. ఆయా కాలాల్లో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ప్రవక్తల్లో పనిచేస్తాడు, రాజుల్లో పనిచేస్తాడు. అర్థమవుతుందండి. న్యాయాధిపతుల్లో, ప్రవక్తల్లో పనిచేస్తాడని మీకు తెలియజేస్తాం. అలాగే యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో, అలాగే యేసుక్రీస్తు యొక్క జన్మలో కూడా, పుట్టుకలో కూడా ఆయన పనిచేసినట్టు, అలాగే ఆయన బాప్తిస్వం పొందిన తర్వాత అర్థమవుతుందండి, బాప్తిస్వంలో గాని, ఆయన పరిచర్యలో కానీ, ఆయన శిలువ మరణం కూడా ఆయన పనిచేస్తాడని, అలా శిలువ మరణం తర్వాత సువార్త ప్రకటించడానికి ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం పరిశుద్ధాత్ముడు అపోస్తుల్లో ఉండి పనిచేసినట్టు, అలాగే నేడు అపోస్తుల యొక్క బోధ విన్న మనకి ఆయన వరంగా అనుగ్రహించబడుతున్నాడని, సంచుకరుగా అంటే ముద్రగా ఇవ్వబడ్డాడని, ఆయన మనలో నివాసం చేయడానికి, ఈ దేహంలో నివాసం చేయడానికి నివసిస్తాడన్నది మీకు సమాచారం తెలియజేస్తాను. అర్థమవుతుందండి. ఆయన ఎలా పనిచేస్తాడో కొత్త నిబంధనల ప్రకారం అన్నది ఇంకా సవివరంగా మాట్లాడాలి. ఇంకొక అరగంట మాట్లాడుకుందాం దేవుని చిత్తమైతే వచ్చేవారం. కాబట్టి ఇలా పరిశుద్ధాత్మ గురించి గ్రంథం సవివరంగా తెలియజేస్తుందన్నమాట. లోకంలో ఉన్నట్టుగా ఆయన గురించి చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. పదజాలం చాలా చాలా నాకు నేను మాట్లాడతా భయపడుతున్నాను. ఎందుకంటే ప్రభు నన్ను హెచ్చరించిన ప్రకారం నేను ఆయన్ని వేరే విధంగా నేను మాట్లాడలేను. ఆయన ఎలా మాట్లాడమన్నారో అలాగే ఆయన గురించి ఆలోచన చేయాలి. యేసు ప్రభువుని గురించి కానీ, దేవుని గురించి కానీ, ఒక వ్యక్తిలో లోకంలో మనం కూడా ఒకప్పుడు దూషించుంటాం, క్షమాపణ ఉంటది కానీ పరిశుద్ధాత్మ విషయంలో క్షమాపణ లేదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఖచ్చితంగా హెచ్చరిక తెలియజేశారు. కాబట్టి పరిశుద్ధాత్మ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలాగా మనం పరిశుద్ధాత్మ పట్ల ఎలా నడుచుకోవాలో, ఆయన పట్ల ఎలాగ ఆలోచన చేయాలో, ఆయన పట్ల మనం ఎలా విధేయులుగా నడుచుకోవాలన్నది మనకి గ్రంథం సవివరంగా తెలియజేస్తుంది. ఈ కొద్ది సంగతులు మీకు తెలియజేస్తాను అనమాట. దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని సంగతులు మనం బాప్తిస్వం పొందిన తర్వాత, లేకపోతే బాప్తిస్వం పొందిన తర్వాత క్రైస్తవ జీవితంలో మనల్ని నడిపించట్లో, అర్థమవుతుందండి, పరలోక స్వాస్థ్యాన్ని పొందుకుంటూ నడిపించట్లో ఆయన ఎలాగ మనలో ఉండి ఆయన పనిచేస్తాడు అన్నది దేవుని చిత్తమైతే వచ్చే వారం ఆలోచించేద్దాం. ఇటు అవకాశం ఇచ్చిన సహోదరులు శ్యామలానంద్ గారికి, ఇక్కడ కూడుకుంటున్న స్థానిక సంఘ సోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందామని కూడుకుని ముగించుకుందాం ప్రార్థన ద్వారా. మహోన్నతుడ